బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకానికి ఆదికాండం అనే పేరెందుకు పెట్టారు? ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఏ కాలంలో రాశారు? ఆదికాండం అనగా ఉత్పత్తి గ్రంథము. హెబ్రీలో బెరిషిత్ అని, గ్రీకులో గెనిసిస్ అని, ఆంగ్లంలో జెనిసిస్ అని, తెలుగులో ఆదికాండము అనగా ఉత్పత్తి లేక ప్రారంభముల గ్రంథమని పిలుస్తారు. ప్రతిదాని ప్రారంభమును ఇందులో చూడగలము. అంటే సృష్టి ప్రారంభము, దినముల ప్రారంభము, జనాంగముల ప్రారంభము, దేశములు, ప్రవచనములు, భాషలు, నిబంధనలు, పాపము, శాపము, వాగ్దానములు ఇట్లు అనేక ప్రారంభములు ఆదికాండంలో గలవు. గనుకనే ఇది ఆదికాండమని పిలువబడినది. పుస్తకమును మోషే గారు క్రీస్తుపూర్వం 1450 నుంచి 1440లో మోయాబు అరణ్యములో రాసి ఉండవచ్చును. ఆదికాండ గ్రంథ వివరములు. బైబిల్‌లోని మొదటి పుస్తకము ఆదికాండం. ఈ గ్రంథంలో 50 అధ్యాయాలు, 1533 వచనాలు, 38,267 పదాలు, 148 ప్రశ్నలు, 56 ప్రవచనములు, 71 వాగ్దానాలు, 106 ఆజ్ఞలు, 168 భవిష్యత్ విషయములు ఉన్నవి. ఈ గ్రంథంలో చిన్న అధ్యాయము 16వ అధ్యాయము, పెద్ద అధ్యాయము 24వ అధ్యాయము.